హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్. నేను నా సాధనలో కొన్ని రోజులు నిన్న ధ్యానాన్ని ఆపేశాను. సో నేను దీని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఎందుకు ధ్యానం చేయడం భయం అవుతుంది, లేదంటే ఈ సాధన వైపు ఎందుకు వచ్చాం, సెల్ఫ్ డౌట్ లేదంటే సెల్ఫ్ క్వశ్చన్స్, అనేక రకాలైన భయాలు నన్ను వెంటాడేవన్నమాట. దాని నుంచి బయటపడడానికి నేను చాలా ట్రై చేశాను. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో అసలు మనకి ఎందుకు ఈ భయాలు వస్తాయి, అసలు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అసలు కొంతకాలం ఆపాల్సిన పరిస్థితి ఉందా, సో ఎందుకు ఆపాలి, సో ఒక 9 సైన్స్ చూద్దాం. అంటే ఎందుకు ఆపాలి, ఎలాంటి టైంలో ఆపాలి, మనం ఓవర్గా మెడిటేషన్ చేయకుండా, ఓవర్గా సాధన చేయకుండా ఎందుకు ఆపాలి, సో అది ఈరోజు టాపిక్. సో అందరికీ వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. సో ఇది కుండలిని సిరీస్లో ఇది ఒక టాపిక్ అనమాట. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొంతకాలం ఆపాల్సిన 9 సంకేతాలు. ఈరోజు మనం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. చాలామందికి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఎదుర్కొంటారు. నేను ఈ మార్గాన్ని కొనసాగించాలా లేదా కొంతకాలం ఆపాలా? ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా అందమైనది. అది మనకు అంతర్గత శాంతి, స్పష్టమైన అవగాహన, జీవితం యొక్క అసలు అర్థాన్ని తెలియజేయడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం అతిగా ప్రయత్నించడం వల్ల లేదా తప్పు దిశలో వెళ్తూ ఉండటం వల్ల కొంతకాలం ఆగి ఆలోచించడం చాలా అవసరం. ఈరోజు మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొంతకాలం ఆపాలి అని సూచించే 9 సంకేతాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, మీరు ఆధ్యాత్మికతలో ఒత్తిడిగా అనుభవిస్తున్నప్పుడు ఆపాలి. ఆధ్యాత్మిక సాధన అంటే శాంతి, ప్రశాంతత, అంతర్గత ఆనందం, ఇవి రావాలి. కానీ మీకు ఇలా అనిపిస్తే, నేను ధ్యానం చేయాలి లేకపోతే నేను తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ ఉంటే, ప్రతిరోజు గంటల తరబడి సాధన చేయాలి, ఇలా ఒత్తిడి అనిపిస్తే మీరు ఆధ్యాత్మికతకు ఒక బాధ్యతగా మార్చేశారు. అప్పుడు కొంతకాలం ఆగి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. సో ఫోర్స్ఫుల్గా ఇది చేయకపోతే తప్పు, లేదంటే ఇలా ఓవర్ స్ట్రెస్ ఈ సాధనలో కానీ లేదంటే ఈ ధ్యానంలో కానీ ఓవర్గా స్ట్రెస్ అవుతూ ఉన్నారనుకోండి, సో ప్రెజర్ చేస్తూ ఉన్నారనుకోండి, రోజు ఇలా నేను చేయాలి, చేయకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అన్న ఫీలింగ్ ఉంటే, సో మీరు దాన్ని కొంతకాలం ఆపడం చాలా మంచిది. సో అది ఆ ప్రాసెస్ అనేది సహజంగానే జరగాలి. సో అది ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెంబర్ 2, మీరు ఇతరులను తక్కువగా చూడటం ప్రారంభిస్తే ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. కొంతమంది ఆధ్యాత్మిక సాధన ప్రారంభించిన తర్వాత ఇలా అనుకుంటారు, నేను ఇతరుల కంటే ఎక్కువ అవగాహన ఉన్నవాడిని, వాళ్ళకంటే నాకు ఇంకా ఎక్కువ తెలుసు, వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. ఇది నిజమైన ఆధ్యాత్మికత కాదు. నిజమైన ఆధ్యాత్మికత మనలో వినయం, దయ, ప్రేమ పెంచాలి. ఇలా మనం సాధన ప్రారంభించాక ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు, వాళ్ళకంటే నేనే కొంచెం గొప్పవననే ఒక అహం అంటాం చూడండి. సో ఆ అహం వచ్చిందనుకోండి, సో అది మీ సాధనని ముందుకు వెళ్ళనివ్వదు. ఇంకా మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది మీరు కూర్చున్నా సరే. సో ఇలా మీకు అహంకారం పెరిగితే కొన్ని రోజులు మీ ధ్యానాన్ని ఆపండి. సో మనకి ఈ మెయిన్ 3 థింగ్స్ ఉండాలి: వినయం, దయ, ప్రేమ. సో ఇది నిజంగా స్పిరిచువల్ జర్నీలో మనకు ఉండాల్సిన లక్షణాలు. సో మీరు కొంచెం ఈగో పక్కకు పెట్టి కొంచెం తగ్గటం మంచిది అన్నమాట. నెంబర్ 3, మీరు జీవిత బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే. కొంతమంది ఇలా అంటారు, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి కాబట్టి నాకు ప్రపంచం అవసరం లేదు. అప్పుడు వారు కుటుంబాన్ని, పనిని, బాధ్యతలను వాటిని వదిలేస్తారు. నిజంగా స్పిరిచువల్ జర్నీలో ఉండడం అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి పారిపోవటం కాదు. సో అది జీవితాన్ని మరింత చైతన్యంలో జీవించడం అని గుర్తుపెట్టుకోవాలి. మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని వదిలేసి సో ఇలా సాధన మీద లేదంటే ధ్యానం మీద కూర్చోవడం ఇది కరెక్ట్ కానే కాదు. అది నిజమైన స్పిరిచువల్ జర్నీ అని కూడా అనిపించుకోదు. సో మనం అక్కడ ఎస్కేప్ అవుతున్నాం, వాటి నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నాం. సో అలాంటి భావన లేకుండా, సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రోజులు సాధన ఆపండి, నో ప్రాబ్లం. సో మనకి ఈ కుటుంబ బాధ్యతలు లేదంటే ఇక్కడ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అవి కూడా ముఖ్యమే. రెండింటిని బ్యాలెన్స్ చేయడమే నిజమైన స్పిరిచువాలిటీ. సో మనకి కొంచెం అటు అదే ఎక్కువ ఉండకూడదు, ఇది ఎక్కువ ఉండకూడదు. అలా అనిపించినప్పుడు మీరు కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవడం చాలా మంచిది. నెంబర్ 4, మీరు ఎప్పుడూ గురువులను మారుస్తూనే ఉంటాయి. అంటే మీకు ప్రాపర్ గైడెన్స్ లేక, మీకు వచ్చే అనుభవాలకి సరైన గైడెన్స్ లేక, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఉన్నారండి, యూట్యూబ్లో నేను కాకుండా చాలామంది చెప్తూ ఉంటారు స్పిరిచువల్ కంటెంట్. సో మీరు ఒక పర్టికులర్ పర్సన్కి కనెక్ట్ అయ్యి కొన్ని రోజులు అదని చెప్పింది ఫాలో అయ్యి అలా చేసుకుంటూ వచ్చి కొన్ని రోజుల తర్వాత మీకు అది సెట్ అవ్వక మళ్ళీ ఇంకో గురువు గారు లైక్ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళది ఫాలో అవుతూ ఇలా రిపీటెడ్గా మీరు మారుస్తూనే ఉంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారని, మీరు ఏ వేలో వెళ్ళాలని మీకు తెలియట్లేదని మీనింగ్.
అలా మీరు అన్నీ ట్రై చేస్తూ ఉంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. సో, ఇప్పటి కాలంలో చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. ఒక గురువు తర్వాత ఇంకో గురువు, ఇంకో గురువు తర్వాత ఇంకో గురువు. ఎందుకంటే వారు ఎప్పుడూ కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్ కోసం చూస్తూ ఉంటారు తప్ప, బట్ అసలు మన మనసు అనేది కదలకుండా ఉండడానికి సరైన మార్గాన్ని వెతుక్కోరనమాట. సో, అప్పుడు కొంతకాలం ఆగి అసలు ముందు మనం ఏంటో అర్థం చేసుకోవాలి. సో, గురువు ఉన్నా, గురువు లేకపోయినా, సో, మీ అంతటా మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని, మీ మనసును కదలకుండా పెట్టడమే నిజమైన సాధన. అందరూ ప్రయత్నించేది దానికోసమే గదా! ఎందుకు గురువు కావాలి అంటే, నీ మనసు కదలకుండా, మమకారం, అహంకారానికి వెళ్ళకుండా, దాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్పిస్తాడు గురువు. ఆ జ్ఞానాన్ని ఇచ్చి నీకు. ఒక గైడెన్స్ ఇచ్చి ఇలా చేయి, ప్రాణాయామం చేయి. సో, ఇవన్నీ నీ బాడీని, నీ మైండ్‌ని ఎలా స్టేబుల్ చేసుకోవాలని చెప్పడానికి గురువు. నీకేమన్నా అహంకారం లేదా, నీకు మమకారం ఎక్కువైపోయి, నువ్వు సాధన చేయకపోతే, లేదంటే దాని మీద కూర్చోకపోతే, నువ్వు కూర్చోలేకపోతే నీకు హెల్ప్ చేస్తాడు గైడెన్స్ లాగా. నీకొచ్చే అనుభవాలకు కూడా చెప్పుకోవడానికి ఒక పర్సన్. సో, అతను గురువు. నీకు ఏదైనా కలలో వచ్చినా, లేదంటే భయం అనిపించినా, ధ్యానంలో ఏమైనా కనిపించినా సరే, అరే బాబు ఇట్లా కాదు, కంగారు పడకు, దీనికి ఇది కారణం అంటే నీకన్నా ముందుంటాడు కదా గురువు అనేవాడు. సో, నువ్వు వెళ్ళిన దారి కంటే ముందు ఆయన ఎల్లుంటాడు. సో, ఆయన నీకు గైడెన్స్ ఇస్తాడు. దానికోసం గురువు. నువ్వు గురువులను మారుస్తూ, నీకు కరెక్ట్గా చెప్పేవాళ్ళని మారుస్తూ ఉంటే, సో, కన్ఫ్యూషన్లో ఉన్నట్టు నువ్వు. సో, కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయి నీ సాధన. సో, అలా చేయడం మంచిది. నెంబర్ 5, మీరు ఎప్పుడూ అద్భుత అనుభవాల కోసం వెతుకుతూ ఉంటే. చాలామంది ఆధ్యాత్మిక సాధన చేయడానికి కారణం కుండలిని అనుభవం, దివ్య దర్శనాలు, ప్రత్యేక శక్తులు ఇవి పొందటం. కానీ నిజమైన ఆధ్యాత్మికత అంటే సాధారణ జీవితంలో శాంతిని పొందటం. చాలామందికి చాలా రకాల అనుభవాలు వస్తుంటాయి. ఒక 15 రోజులు ధ్యానం చేసినా సరే, కొంతమందికి ఏదో ఒక అనుభవం వస్తుంది. కళలో దేవతలు కనిపించడం, లేదంటే ఋషులు కనిపించడం. సో, రకరకాల దర్శనాలు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఈ ప్రత్యేక శక్తుల గురించి వీళ్ళు తెలుసుకున్నా, లేదంటే చూసినా అంటే ఈ కుండలిని సాధన చేస్తే ఇలా వస్తాయి, మనకు కూడా సిద్ధులు వస్తాయి, లేదంటే ఏవో శక్తులు వస్తాయి. సో, ఈ వీటి కోసం అనేది మీరు సాధన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఇవి నేర్చుకుంటే, సో, మీరు ఆశతో ఉన్నారు. అది కూడా ఒక మాయ. మీరు అసలు సాధన ప్రారంభించింది దేనికి? సో, అల్టిమేట్‌గా ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి. ఈ జన్మ మరణ చక్రాల్లో పడకుండడానికి, అసలు సత్యం తెలుసుకోవడానికి. అసలు దేవుడు ఉన్నాడా లేడా? అసలు దేవుడు ఉంటే ఎవరు? ఏంటి? అసలు నా బాడీలో ఏం జరుగుతుంది? నేనేం చూస్తున్నా? సో, ఈ అనుభవాలన్నీ నీకు ఏం నేర్పించాలంటే, నీకు అల్టిమేట్‌గా ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి సహాయం చేయాలి. నీకు ఎప్పుడైతే ఈ సిద్ధులు, ఈ శక్తులు నీకు వల వేస్తాయో, ఆ మాయలో నువ్వు పడిపోతే అక్కడే నువ్వు మళ్ళీ సాధన చేయలేవు. ఆ పరబ్రహ్మాన్ని వెతకాలని నీ యొక్క లక్ష్యాన్ని మర్చిపోతావు. సో, ఈ సిద్ధులు అనేటివి మనకి లక్ష్యం కాదు కదా. స్వామి వివేకానంద కూడా ఇదే అంటారు. సిద్ధుల కోసం కాదు నువ్వు సాధన చేసేది, నీ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఆ పరమాత్మని చేరుకోవడం, తెలుసుకోవటం. సో, అది మర్చిపోయి ఈ మాయలో పడకు అని అంటాడనమాట. సో, వీటి కోసం, ఈ అనుభవాల కోసం, ఈ శక్తుల కోసం ఒకవేళ మీకు ఆ కోరిక ఏమైనా ఉంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోండి. సాధన చేయకుండా కొన్ని రోజులు ఆగండి. సో, అది మంచి సైన్ కాదు. నెంబర్ 6, మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటే. కొన్నిసార్లు ఎక్కువ ధ్యానం లేదా తీవ్రమైన సాధన వల్ల ఆందోళన, గందరగోళం, భావోద్వేగాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆధ్యాత్మిక సాధనను కొంతకాలం తగ్గించి మన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే స్టార్టింగ్ ఏదో బాగుంది కదా అని చెప్పి గంటలు గంటలు సాధన చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రకరకాల అంటే ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయి. కళల్లో రావచ్చు, లేదా ధ్యానంలో కూర్చున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. లైక్ దర్శనాలు అన్నాము, ఇంతకుముందు దర్శనాలు కానీ ఏదైనా ముద్రలు కనిపించినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో, అప్పుడు గందరగోళం, కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ బస్ట్ అయిపోతూ ఉంటాయి, ఒక రకమైన ఆందోళన ఇవన్నీ ఉంటాయి అనమాట. సో, అప్పుడు ఏం చేయాలంటే మీరు హెల్త్ని ఫస్ట్ జాగ్రత్త పెట్టేది. మీకు ఫస్ట్ టైం ఇది, ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫస్ట్ టైం. సో, మీరు వాటిని హ్యాండిల్ చేయలేరు అనుకోండి, మీకు ఇంకా హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో, అందుకోసమని ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు ఎమ్మటెమ్మటే చేసేయాలి, లేదంటే ఇంకేదో ఎక్కువసేపు కూర్చోవాలి ధ్యానాలను కాకుండా దాన్ని తగ్గించడం చాలా మంచిది. నెంబర్ 7, మీరు వాస్తవ జీవితాన్ని తప్పించుకోవడానికి ఆధ్యాత్మికతను ఉపయోగిస్తే. కొంతమంది జీవిత సమస్యల నుండి పారిపోవడానికి ఇలా అంటారు, ఇది అంతా మాయ, ఇదంతా మాయాజాలం, ఇది నిజమైన అవగాహన కాదు, అది వాస్తవాన్ని తప్పించుకోవడం అంటారు. సో, చాలామందికి ఫేక్ స్పిరిచువాలిటీ అంటారు. ఇదేంటంటే దీని గురించి నేను డీటెయిల్గా తప్పకుండా వీడియో చేస్తాను. టాపిక్ గుర్తుపెట్టుకోండి, ఫేక్ స్పిరిచువాలిటీ. ఎందుకు ఫేక్ స్పిరిచువల్ అంటానంటే, కొంతమందికి ఇలానే కుటుంబంలో రెస్పాన్సిబిలిటీస్ కానీ, లేదంటే ఏదైనా బాధ్యతలు ఉండే కానీ, పిల్లలు అంటే ఈ సంసారంలోనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే తప్పించుకోవడానికి, అంటే ఏదో నాకు వైరాగ్యం వచ్చింది, నాకు ఇదంతా నచ్చట్లేదు, నేను సాధు అయిపోతా, లేదంటే వదిలేసి వెళ్ళిపోతా, ఇది పిచ్చి వైరాగ్యం అని చెప్పొచ్చు. నేను చాలా వరకు ఈ వీడియోలో చెప్పుంటా దీని గురించి.
దీనంటే పిచ్చి వైరాగ్యం అనమాట. అంటే ఇవన్నీ తప్పించుకోవడానికి ఈ బాధ్యతల్ని, బంధాలని ఏదో తప్పించుకుని అంతా మాయమాయ అని చెప్పేసి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వీకరించరు. పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని అంటారు, అంతే చేస్తారు కానీ పోషించడానికి బరువు అనమాట. తప్పించుకోవడానికి నాకేదో వైరాగ్యం వచ్చింది, నాకు అట్లా చేయాలనిపిస్తుంది, ఇట్లా చేయాలనిపిస్తుంది, ఏదో సోదంతా చెప్తా ఉంటారు. సో అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు కొన్ని కర్మల వల్ల నువ్వు ఇక్కడ ఉన్నావు. నీకు నిజంగా వైరాగ్యం వస్తే నువ్వు చిన్నప్పుడే వెళ్ళిపోయేవాడివి, లేదంటే మరుక్షణమే నీకు ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో అప్పుడే వెళ్ళిపోయేవాడివి. నువ్వు ఇక్కడే సంసారంలో ఉంటూ వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండి నీ బాధ్యతలను వదిలేసుకో. ఇక్కడే ఉంటారు, ఇక్కడే అమ్మ నాన్న మీద ఆధారపడతారు, లేదంటే భార్య పిల్లల మీద ఆధారపడుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మాయా మాయా అని. అంత కరెక్ట్ కాదు అది. సో ఇది ఫేక్ స్పిరిచువాలిటీ కిందకు వస్తుంది. సో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళని ఇలా మోసం చేస్తూ ఉంటారు అన్నమాట, నాకేదో తెలుసు అనడానికి. సో ఇలా ఉన్నా కూడా మీరు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే నటించినంత మాత్రాన నిజం మీకు బోధపడదు కదా. కాషాయం బట్టలు వేసుకొని గంటలు గంటలు ధ్యానం చేసినంత మాత్రాన మీరు ఈ ఆధ్యాత్మికతలో ఉన్నారని కాదు, మీరు ఒక వేషం వేసుకున్నారు అంతే. సత్యం తెలిసినప్పుడు మీకు కాషాయం బట్టలు కూడా అవసరం లేదు, ఉన్నది ఒక్కటే అని మీకే అర్థమవుతుంది. సో ఇలా తప్పించుకోవడానికి ఈ ఆధ్యాత్మికతను అడ్డు పెట్టుకోకండి. సో చెక్ చేసుకోండి, మీరు నిజంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా, లేదంటే ఈ కుటుంబ వ్యవహారాలు, ఈ సంసారం నుంచి పారిపోవడానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారు ఆధ్యాత్మికతను అని. నెంబర్ 8, మీరు ఎప్పుడు భయం అనుభవిస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక మార్గం మనకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, శాంతిని ఇవ్వాలి. కానీ మీకు ఎప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటే అదే నేను తప్పు చేశానేమో, లేదైనా చెడు జరుగుతుందేమో, అప్పుడు కొంతకాలం ఆగి సాధారణ జీవితం గడపడం మంచిది. ఎందుకంటే ఈ స్పిరిచువాలిటీలో మీకు ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉండవు. ఒక్కసారి మీరు సాధన మొదలుపెట్టాక మీకు సత్యం ఏంటో తెలుస్తూ ఉంటుంది. మీకు ఈ భయాలు ఉండవు. అంటే నేను తప్పు చేస్తున్నానేమో, లేదంటే నాకేమన్నా చెడు జరిగిద్దేమో, అంటే ఈ భయాలు ఉన్నాయి అంటే యు ఆర్ నాట్ రెడీ అని, ఇంకా మీరు సిద్ధం అవ్వలేదు అని, మీ మనసు ఇంకా సిద్ధం అవ్వలేదు ఈ సాధనకి అని అర్థం. సో ఇలా మీకు భయాలు ఏమైనా ఉంటే సో కొంతకాలం ఆగండి, కొంతకాలం ఆగి మీ సాధనని ప్రారంభించండి. ఎందుకంటే మీరు సిద్ధం కాలేదని ఇది ఒక సంకేతం అనమాట. ఈ భయాలన్నీ మీ అంతటా మీకే అయిపోతాయి అనమాట. పోయినప్పుడు మీరు రెడీ, సాధన చేయొచ్చు. నేను చెప్పా కదా, నేను కొన్ని రోజులు ధ్యానం ఆపేసాను. నాకు ఇలాంటి భయాలు ఉండి ఇలా అంటే కొన్ని రకాల భయాలు, లేదంటే ఏదో జరిగిద్దేమో అన్న భయం నాకు ఉంది ఒకనొక టైంలో. సో అప్పుడు నేను నా సాధన ఆపేశాను. ఒక 2-3 నెలలు నేను ఆపేశాను, ధ్యానం చేయటమే ఆపేశాను. అంటే చెప్తున్నా మీకు ఏంటంటే నాకు ఇది జరిగింది కాబట్టి నేను కొంచెం పర్సనల్గా నేను చెప్పగలను. సో అలాంటి భయాలు ఉన్నప్పుడు మనం ఇంకా సిద్ధం కాలేదు, ఇంకా రెడీ అవ్వలేదు మన మనసు. అప్పుడు మీకు ఏంటంటే కొన్ని రోజులు ఆగి మళ్ళీ మీరు తర్వాత స్టార్ట్ చేస్తే మీకు తెలుసు ఆ పర్టికులర్ అవగాహన ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో మళ్ళీ మీ అంతటా మీరే మొదలు పెడతారు. నెంబర్ 9, మీరు చాలా కోల్పోతున్నట్టు జీవితంలో అనిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం యొక్క అసలు లక్ష్యం మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవటం. కానీ మీకు ఇలా అనిపిస్తే నేను ఎవరో తెలియటం లేదు, నా వ్యక్తిత్వం అంతా మారిపోతుంది, అప్పుడు మీరు చాలా వేగంగా ముందుకు వెళ్ళి ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక పోటీ కాదు, అది ఒక ప్రయాణం. కొన్నిసార్లు మనం వేగంగా నడవాలి, కొన్నిసార్లు నెమ్మదిగా నడవాలి, కొన్నిసార్లు కొంతకాలం ఆగి విశ్రాంతి తీసుకోవాలి. అది పూర్తిగా సహజం. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత అంటే మనలో ఉన్న శాంతిని కనుగొనడం, నిజమైన నిన్ను తెలుసుకోవడం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ 9 సంకేతాలు అనమాట, సైన్స్ అని చెప్పొచ్చు మనం. ఇవి 1-2 మీకు ఏమైనా కనెక్ట్ అవుతే కామెంట్లో పెట్టండి. మీకు ఎలా అనిపిస్తుంది, ఇవి ఏమైనా మ్యాచ్ అయ్యాయా, ఏమైనా భయాలు ఉన్నాయా, సో భయం ఉంటే దేనికి ఉంది, వాటి గురించి పెట్టండి కామెంట్స్లో. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పా కదా, నేను ఒక 2-3 నెలలు నేను ధ్యానం ఏం చేయలేదు, ఆపేసాను. నాకున్న కొన్ని భయాల వల్ల ఏదో జరిగిద్దేమో దీనివల్ల, అంటే మనకి చెప్పే వాళ్ళు ఎవరు కాబట్టి ఒకనొక టైంలో సో ఇలా ధ్యానం చేస్తే ఇంకేదో అయిపోద్దేమో, అంటే ఏదో చెడు జరిగిద్ది అంటే ఇలా నేను అనుకుని నేను కొన్ని రోజులు కొన్ని నెలల పాటు ధ్యానాన్ని ఆపేసా. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే నా భయాలన్నీ పోయి నాకు ఒక గురువు లాంటి ఒక ఫ్రెండ్ దొరకటం వల్ల నేను మళ్ళీ నా సాధన ప్రారంభించా. సో అలాగే మీకు కొన్ని భయాలు ఉండొచ్చు, లేదంటే రకరకాల సమస్యలు ఉండొచ్చు ఎందుకు ఇవి జరుగుతున్నాయని. అవి ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, మనం వచ్చే వీడియోస్లో దాని గురించి మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. చాలా మందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి, అది వాళ్ళకి తెలిసి జరగచ్చు, తెలియకుండా జరగచ్చు. కొన్ని కళల్లో వస్తుంటే ప్రతి కళకి చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. దాన్ని డీకోడ్ చేస్తే దాంట్లో అసలు ఏం మెసేజ్ ఉంది అలా తెలుస్తుంది. నాకు కూడా కళలో చాలా సైన్స్ వచ్చేటివి అనమాట. సో ఒక్కొక్కటి మనం ఈ సిరీస్లో మాట్లాడుకుందాం.
మీరు కామెంట్లో పెట్టండి. సో మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమ శివాయ. సర్వం శివం జగత్. अहं तं प्रवशं प्रजयामि अहं तं प्रवशं प्रजयामि सहैकभाव